హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మెంబర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి మరియు ఈరోజు మొదటిసారి చూస్తున్న వారికి అందరికీ స్వాగతం. ఈరోజు పార్ట్ 43లో హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని డీటెయిల్డ్గా ఇంగ్లీష్ని తెలుగులోకి ఎనాలిసిస్ చేస్తూ ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు కేవలం న్యూస్ అర్థం చేసుకోవడం కాదు, ప్రతి వాక్యాన్ని బ్రేక్ చేసి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ అన్ని తెలుగులో వివరంగా చూద్దాం. ఒక విషయం చెప్తాను, న్యూస్ పేపర్ ఇంగ్లీష్ చదవడం నేర్చుకుంటే ఏ ఇంగ్లీష్ అయినా అర్థమవుతుంది. అదే మన గోల్. ఈ సిరీస్లో మెంబర్స్కి ఎక్స్క్లూజివ్గా పీడిఎఫ్లు మరియు ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారి కోసం లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాను. మీరు కూడా మన ఈ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ముందుగా హెడ్లైన్: ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ ఎక్స్టెండెడ్ బై 3 weeks. ఇజ్రాయిల్ లెబనాన్ అనేటటువంటివి రెండు దేశాలు. ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధ విరమణ ఎక్స్టెండెడ్ బై 3 weeks అంటే 3 వారాలు పొడిగించబడింది. ఇది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ హెడ్లైన్ చాలా షార్ట్ గా ఉంది, అంటే చిన్నగా ఉంది, కానీ దాని లోపల చాలా గ్రామర్ అయితే ఉంది. ఇది తెలుసుకునే ముందు ఫైనైట్ వర్బ్ మరియు నాన్ ఫైనైట్ వర్బ్ గురించి చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ ఫైనైట్ వర్బ్ మరియు నాన్ ఫైనైట్ వర్బ్ గురించి కూడా మన ఈ సిరీస్ లో ప్రత్యేకమైనటువంటి వీడియో చేశాను. ఎవరికైనా అర్థం కాకపోతే మన ఈ సిరీస్ లో మొదటి వీడియో నుంచి ఈ 43వ వీడియో వరకు మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూడండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ 43 వీడియోలు చూసేసరికి. ఫైనైట్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తో అగ్రి అయ్యే వర్బ్. దీనికి టెన్స్ ఉంటుంది. హీ రన్స్, దే రన్. ఇక్కడ హీ అనేది సింగులర్ ఏకవచనం వచ్చింది కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనం వచ్చింది కాబట్టి V1 రావడం జరిగింది. సబ్జెక్ట్ తో అగ్రి అయ్యే వాక్యాలన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఇక్కడ వెర్బ్ అనేది సబ్జెక్ట్ తో అగ్రి అయ్యింది, ఇక్కడ కూడా వెర్బ్ అనేది సబ్జెక్ట్ తో అగ్రి అయ్యింది. ఇలాంటి వాటిని ఫైనైట్ వర్బ్స్ అంటారు. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్ తో అగ్రి కాదు, టెన్స్ మారదు. ఇవి 3 రకాలు: ఇన్ఫినిటివ్, జిరెంట్, పార్టిసిపుల్. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 వచ్చేవి ఇన్ఫినిటివ్, వెర్బ్ ప్లస్ ఇన్ఫామ్ వచ్చేవి జిరెంట్స్. పార్టిసిపుల్ అనేవి కూడా వెర్బ్ ప్లస్ ఇన్ఫామ్ ఉంటుంది, అలాగే V3 కూడా ఉంటుంది. V3 ఫార్మ్స్ కూడా పార్టిసిపుల్ అవుతాయి. ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి ప్రతి ఆర్టికల్లోనూ ఉంటాయి. వీటిని మరింత డీటెయిల్ గా మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం. మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి ర్యాండమ్ గా కాకుండా రెగ్యులర్ గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి. ఈ వాక్యంలో, ఈ హెడ్లైన్ లో సబ్జెక్ట్ ఏంటంటే ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ అనేది ఇది ఒక సబ్జెక్ట్. ఇదంతా కూడా ఇజ్రాయిల్ లెబనాన్ అనేది హైఫెన్ తో కలిపారు, అంటే ఇది కాంపౌండ్ నౌన్. ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్, ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధ విరమణ. ఇందులో ఫైనైట్ వర్బ్ లేదా బాస్ వర్బ్ ఏంటంటే ఎక్స్టెండెడ్, అంటే పొడిగించారు లేదా పొడిగించబడింది. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఎవరు ఎక్స్టెండ్ చేశారో మనకు అనవసరం కాబట్టి మనం ప్యాసివైజ్ లో చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఎవరు చేశారు, సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్ గా ఉండాలి. ఏం చేశారు లేదా ఏం జరిగింది అని చెప్పినప్పుడు ప్యాసివైజ్ లో చెప్పాలని చెప్పుకున్నాం. పొడిగించారు, ఎవరు పొడిగించారో మనకు తెలియదు. ఇందులో యాక్షన్ మాత్రమే ముఖ్యం. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ వాస్ అని ఉండాలి. ఇది హెడ్లైన్ కాబట్టి ఇలానే రాస్తారు, ఇది రాయరు. వివరాల్లో డీటెయిల్డ్ గా ఉంటుంది. మీకు తెలియాలని మాత్రమే ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ వాస్ ఎక్స్టెండెడ్. ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది, అలాగే ప్యాసివైజ్ లో ఉంది. ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ వాస్ ఎక్స్టెండెడ్ అంటే ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధ విరమణ పొడిగించబడింది. బై 3 weeks అంటే 3 వారాల పాటు.
ఈ బై 3 వీక్స్ అనేది అటాచ్మెంట్. ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది, ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది. ఈ బై 3 వీక్స్ అనేది అటాచ్మెంట్స్. నెక్స్ట్ సబ్ హెడ్ లైన్స్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ సేస్ యుఎస్ విల్ హెల్ప్ లెబనాన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హెజ్బొల్లా ఆఫ్టర్ టాక్స్. ప్రతి వాక్యంలోనూ మనకు ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఒక ఇంగ్లీష్ కి తారక మంత్రం వంటిది. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్. ఇది ఒక వాక్యం యొక్క పూర్తి స్ట్రక్చర్. ఇవి తెలుసుకుంటే మనకు చాలా క్లారిటీ వచ్చినట్టే. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్. సేస్ అనేది ఫైనైట్ వర్బ్ అంటే బాస్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ చెప్పారు లేదా అన్నారు. సేస్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. హెడ్ లైన్స్ లో ఎప్పుడు కూడా జర్నలిస్టిక్ స్టైల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తారు. వివరాల్లో అయితే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. ఎందుకంటే న్యూస్ ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా రాస్తూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ యుఎస్ విల్ హెల్ప్ లెబనాన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హెజ్బొల్లా ఆఫ్టర్ టాక్స్ అనేది మొత్తంగా నౌన్ క్లాస్. ఇలాంటి పదాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా నౌన్ క్లాస్. ఈ నౌన్ క్లాస్ అంతటినీ కూడా ఆబ్జెక్ట్ గా చెప్తారు. సబ్జెక్ట్ డొనాల్డ్ ట్రంప్, వెర్బ్ సేస్. ఈ యుఎస్ విల్ హెల్ప్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హెజ్బొల్లా ఆఫ్టర్ టాక్స్ అనేది నౌన్ క్లాస్ గా చెప్తారు. ఈ నౌన్ క్లాస్ నే ఈ సేస్ కి ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఏమన్నారు అని అడిగినప్పుడు వచ్చే సమాధానమే ఆబ్జెక్ట్ అవుతుంది. చర్చల తర్వాత యుఎస్ లెబనాన్ ను హెజ్బొల్లా నుంచి రక్షించుకోవడానికి సహాయం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ నౌన్ క్లాజే ఇక్కడ ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ ని మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుంటారో వారికి మన కమ్యూనిటీ పోస్ట్ లో స్పెషల్ గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. నౌన్ క్లాజ్ అని చెప్పుకున్నాం కదా. ఈ నౌన్ క్లాజ్ లో మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. గమనించాలి, ప్రతి క్లాజ్ కి కూడా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇవి ప్రధాన వాక్యంలో వచ్చే సబ్ క్లాసెస్ అంటాం. ఇక్కడ యుఎస్ అనేది సబ్జెక్ట్. ఈ నౌన్ క్లాజ్ లో సబ్జెక్ట్ అనేది యుఎస్, విల్ హెల్ప్ అనేది వెర్బ్. వాక్యం మొత్తంగా సబ్జెక్ట్ డొనాల్డ్ ట్రంప్, సేస్ అనేది వెర్బ్. వాక్యం మొత్తం అంతటికి ఆబ్జెక్ట్ ఈ నౌన్ క్లాస్. యుఎస్ విల్ హెల్ప్ లెబనాన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హెజ్బొల్లా ఆఫ్టర్ టాక్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ నౌన్ క్లాస్ లో సబ్జెక్ట్ యుఎస్, వెర్బ్ అనేది విల్ హెల్ప్, ఆబ్జెక్ట్ లెబనాన్. ఈ నౌన్ క్లాస్ లో సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రొటెక్ట్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి. ఫైనైట్ వర్బ్ మరియు నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్ 3 రకాలని చెప్పుకున్నాం. 1 ఇన్ఫినిటివ్, 2 డ్యూరెండ్, 3 పార్టిసిపల్. ఇక్కడ ఒక స్పెషల్ స్ట్రక్చర్ వచ్చింది. హెల్ప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్. ఇక్కడ హెల్ప్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ లెబనాన్ వచ్చింది, తర్వాత బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 అనేది ఇన్ఫినిటివ్. ఇక్కడ 2 లేకుండా కేవలం V1 వస్తే దానిని బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. ఇది ఒక స్పెషల్ స్ట్రక్చర్. ఇలాంటి స్పెషల్ స్ట్రక్చర్ నోట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా న్యూస్ చదివేటప్పుడు కానీ, స్టోరీ బుక్స్ చదివేటప్పుడు కానీ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. హెల్ప్ తర్వాత టు ప్రొటెక్ట్ అని కూడా చెప్పొచ్చు. రెండూ కరెక్టే, కానీ 2 లేకుండా బేర్ ఇన్ఫినిటివ్ వాడినప్పుడు మోర్ న్యాచురల్ గా ఉంటుంది. ఉదాహరణకు షీ హెల్ప్డ్ మీ క్యారీ ద బ్యాగ్స్. ఆమె బ్యాగ్స్ క్యారీ చేయడానికి సహాయం చేసింది. ఇక్కడ వచ్చిన స్ట్రక్చర్ లో హెల్ప్ ఉంది, ఆబ్జెక్ట్ అనేది మీ, ఇక్కడ క్యారీ అనేది కూడా బేర్ ఇన్ఫినిటివ్. షీ హెల్ప్డ్ మీ టు క్యారీ ద బ్యాగ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి వాక్యాలన్నీ కూడా చెప్పినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ లో చెప్పినట్టు. ఇక్కడ ప్రొటెక్ట్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇది బేర్ ఇన్ఫినిటివ్. సాధారణంగా టు ప్రొటెక్ట్ అని చెప్తారు. ఇలా బేర్ ఇన్ఫినిటివ్ చెప్పినప్పుడు వాక్యం న్యాచురల్ గా ఉంటుంది. ఫ్రమ్ హెజ్బొల్లా అనేది అటాచ్మెంట్. ఇక్కడ ఫ్రమ్ హెజ్బొల్లా అనేది అటాచ్మెంట్. ఆఫ్టర్ టాక్స్ అనేది కూడా అటాచ్మెంట్. హెజ్బొల్లా నుంచి
చర్చల తర్వాత. ఈ వాక్యం మొత్తంగా చర్చల తర్వాత యుఎస్ లెబనాన్ను హెజ్బొల్లా నుంచి రక్షించుకోవడానికి సహాయం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఏ హెజ్బొల్లా లామేకర్ సైట్స్ continued Israeli assassinations, shelling and gunfire and vows to confront them. ఈ హెజ్బొల్లా లామేకర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ముందుగా మనం సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ చూడాలి. లామేకర్ అంటే చట్ట సభ్యుడు, ఎంపీ లేదా ఎమ్మెల్యే వంటి వారిని లామేకర్ అంటుంటాం. నెక్స్ట్ వెర్బ్ సైట్స్, వోస్. ఇక్కడ రెండు ఫైనైట్ వర్బ్స్ వచ్చాయి. వీటినే కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. వీటిని ఈ సైట్స్ అలాగే వోస్, సబ్జెక్ట్ మాత్రం ఒకటే కానీ ఇక్కడ రెండు వర్బ్స్ వచ్చే వాటినే కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. ఒకే సబ్జెక్టు రెండు యాక్షన్ చేసింది, సైట్స్ అని చెప్పింది అలాగే వర్బ్స్ అని చెప్పింది. ఇక్కడ సైట్స్ కి ఆబ్జెక్ట్ ఏంటంటే కంటిన్యూడ్ ఇజ్రాయలీ అసోసియేషన్స్, షెల్లింగ్ అండ్ గన్ ఫైర్. ఇదంతా కూడా ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్ అంటే సైట్స్ కి ఆబ్జెక్ట్. అంటే కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ హత్యలు, తూటాల దాడి మరియు కాల్పులు. షెల్లింగ్ అంటే తూటాల దాడి అండ్ మరియు గన్ ఫైర్ కాల్పులు. ఈ మూడు కూడా నౌన్ లిస్ట్ గా వచ్చాయి. టు కన్ఫ్రంట్ దెమ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం. నాన్ ఫైనైట్ వర్బ్స్ లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫినిటివ్, విరన్ అలాగే పార్టిసిపుల్. ఇక్కడ టు కన్ఫ్రంట్ అనేది ఇన్ఫినిటివ్ కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్ కిందకి వస్తుంది. ఓ తర్వాత ఇన్ఫినిటివ్ తప్పనిసరిగా వస్తుంది. ఓ టు డూ సంథింగ్, ఏదో ప్రతిజ్ఞ చేస్తానని చెప్పడం. ఉదాహరణకు ఈ ఓ టు నెవర్ గివ్ అప్, అతను ఎప్పటికీ వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఓ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ఫినిటివ్ వర్బ్ వస్తుంది. అదే నాన్ ఫైనైట్ వర్బ్. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. వివరాల్లోకి వెళ్తే Israel and Lebanon have extended their fragile ceasefire by 3 weeks. US President Donald Trump announced on Friday after meeting representatives from both countries in Washington. ఇదంతా కూడా ఒకటే వాక్యం, ఎందుకంటే చివరన ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు. వీటిని ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తాయి. ఇక్కడ ఈ వాక్యంలో రెండు క్లాజులు ఉన్నాయి. ఆ క్లాజులు గమనించాలి. మెయిన్ క్లాస్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే. ఇదంతా కూడా మెయిన్ క్లాస్. ఇందులో రిపోర్టెడ్ క్లాస్ ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ ఫ్రాజైల్ సీజ్ ఫైర్ బై 3 weeks అనేది ఇది రిపోర్టెడ్ క్లాస్. మనం ఏమని చెప్పుకున్నాం? ప్రతి వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ ఉండాలని చెప్పుకున్నాం. ముందుగా వాక్యంలో వచ్చినటువంటి మొదటి రిపోర్టెడ్ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ అనేటటువంటిది సబ్జెక్ట్. మీరు నోట్ చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి స్పెషల్ గా పీడిఎఫ్ ఇస్తున్నాం కాబట్టి వాటిని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ సబ్జెక్ట్. వీటిని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు, ఎందుకంటే రెండు దేశాలు ఉన్నాయి కాబట్టి వీటిని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటారు. ఫైనైట్ వర్బ్ అనేది హ్యావ్ ఎక్స్టెండెడ్. ఇక్కడ రెండు దేశాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ హ్యావ్ ఎక్స్టెండెడ్. ఇది ఇటీవల జరిగిన యాక్షన్, దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది కాబట్టి. ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇవ్వలేదంటే ఈ సీజ్ ఫైర్ ఇంకా అంటే ఈ యుద్ధ విరమణ ఇంకా యాక్టివ్ గా ఉంది, ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పారు. ఇక్కడ ఆబ్జెక్ట్ దేర్ ఫ్రాజైల్ సీజ్ ఫైర్ అంటే వారి యొక్క సున్నితమైనటువంటి యుద్ధ విరమణ. ఫ్రాజైల్ అంటే సున్నితమైనటువంటి, ఈజీలీ బ్రోకెన్ అంటుంటారు ఇంగ్లీష్ లో. సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణ. దేర్ అంటే వారి యొక్క, ఇది ఆబ్జెక్ట్. బై 3 weeks అనేది అటాచ్మెంట్. ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ అనేది సబ్జెక్ట్, హ్యావ్ ఎక్స్టెండెడ్ అనేది వెర్బ్, దేర్ ఫ్రాజైల్ సీజ్ ఫైర్ అనేది ఆబ్జెక్ట్, బై 3 weeks అనేది అటాచ్మెంట్. ఇజ్రాయిల్ మరియు లెబనాన్ తమ సున్నితమైనటువంటి యుద్ధ విరమణను 3 వారాలు పొడిగించాయి. నెక్స్ట్ మెయిన్ క్లాస్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే. ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ గా చెప్పొచ్చు. ఇక్కడ ట్రంప్ ని ఐడెంటిఫై చేస్తుంది.
ఈ అనౌన్స్డ్ అనేది ఫైనైట్ వర్బ్, దీన్నే బాస్ వర్బ్ అని కూడా చెప్తారు. నేను గత క్లాస్ లో చాలా సార్లు చెప్పాను. మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ హిందూ నానో లెవెల్లో ఈ బాస్ వర్బ్ గురించి చాలా పార్ట్ లో కూడా వివరంగా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్క వీడియోను స్కిప్ చేయకుండా, ర్యాండమ్ గా కాకుండా ప్రతి ఒక్కటి ఆర్డర్ లో చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. అనౌన్స్డ్ అనేది ఫైనైట్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అని కూడా చెప్తారు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ఎందుకంటే ప్రకటించారు. ఎప్పుడు ఆన్ ఫ్రైడే, శుక్రవారం నాడు అనే స్పెసిఫిక్ టైం వచ్చింది కాబట్టి తప్పకుండా సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఇక్కడ ఆన్ ఫ్రైడే అనేది అటాచ్మెంట్ లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ఆఫ్టర్ మీటింగ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బోత్ కంట్రీస్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్. ఇది టైం అని చెప్పే నాన్ ఫైనైట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మీటింగ్ జిరండ్ నౌన్ గా పనిచేస్తుంది. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ తర్వాత జిరండ్ వస్తుంది. ఉదాహరణకు ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ హీ లెఫ్ట్, పని పూర్తి చేసిన తర్వాత అతను వెళ్ళాడు. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. వాషింగ్టన్ స్థలం, ఇది అటాచ్మెంట్ అని చెప్పొచ్చు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సబ్జెక్ట్. అనౌన్స్డ్ అనేది ఫైనైట్ వర్బ్, ఆన్ ఫ్రైడే అటాచ్మెంట్. ఆఫ్టర్ మీటింగ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బోత్ కంట్రీస్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇన్ వాషింగ్టన్ అటాచ్మెంట్. దీని యొక్క మొత్తం మీనింగ్ తెలుగులో, ఇజ్రాయెల్ మరియు లెబనాన్ తమ సున్నితమైనటువంటి యుద్ధ విరమణను 3 వారాలు పొడిగించాయని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాషింగ్టన్ లో 2 దేశాల ప్రతినిధులను కలిసిన తర్వాత ప్రకటించాడు. ద మీటింగ్ వెంట్ వెరీ వెల్. ద యుఎస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ లెబనాన్ in order to help it protect itself from Hezbollah. The ceasefire between Israel and Lebanon will be extended by 3 weeks, Mr. Trump wrote in a social media post. ఇది డైరెక్ట్ కోట్, ట్రంప్ యొక్క సోషల్ మీడియా పోస్ట్ లోని ఎగ్జాక్ట్ వర్డ్స్. డైరెక్ట్ కోట్ వర్సెస్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ కోట్ అంటే ఒకరు చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ కొటేషన్ మార్క్స్ లో చూపిస్తారు, ఇందులో టెన్స్ మారదు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే మనం సమ్మరైజ్ చేసి చూపిస్తాం, ఇందులో టెన్స్ మారుతుంది. ద మీటింగ్ వెంట్ వెరీ వెల్. ఇక్కడ ద మీటింగ్ అనేది సబ్జెక్ట్, ప్రతి దానికి అప్లై చేయాలి. వెంట్ అనేది వెర్బ్. వెంట్ వెరీ వెల్ అనేది ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్, బాగా జరిగింది అని. అలాగే ఇంకొక ఉదాహరణ, ద ఇంటర్వ్యూ వెంట్ వెల్ అంటే ఇంటర్వ్యూ బాగా జరిగింది. ఇక్కడ వెరీ వెల్ అనేది కాంప్లిమెంట్ గా చెప్పొచ్చు. మీటింగ్ జరిగింది, ఎలా జరిగింది? వెరీ వెల్. అలాంటప్పుడు ఇక్కడ కాంప్లిమెంట్ చెప్పాలి. చాలా బాగా జరిగింది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పొచ్చు. మొదటి వాక్యం, ద యుఎస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ లెబనాన్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఇట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హెజ్బొల్లా. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా చెప్పాడో అలా రాశారు. ద యుఎస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఈజ్ గోయింగ్ టు వర్క్ అనేది వెర్బ్. ఇది సమీప భవిష్యత్తును సూచిస్తుంది, అంటే నియర్ ఫ్యూచర్ ని సూచిస్తుంది. డిసైడ్ అయిన ఫ్యూచర్ ప్లాన్ చూపిస్తుంది. ఉదాహరణకు ఐఆమ్ గోయింగ్ టు ఈట్ అంటే నేను తినబోతున్నాను. ద యుఎస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అంటే యుఎస్ పని చేయబోతోంది. ఇది విల్ కంటే ఈజ్ గోయింగ్ టు వాడినప్పుడు ప్లాన్ ఆల్రెడీ డిసైడెడ్ అని చెప్పినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. ద యుఎస్ విల్ వర్క్ అనే దానికి ద యుఎస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అనే దానికి డిఫరెన్స్ ఉంది. ద యుఎస్ విల్ వర్క్ అంటే యుఎస్ పని చేస్తుంది భవిష్యత్తులో. ద యుఎస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అంటే పని చేయబోతోంది, అంటే చాలా దగ్గరలో ఉంది, సమీప భవిష్యత్తును సూచిస్తుంది. ఇలాంటి వేరియేషన్ మీరు తెలుసుకుంటూ ఉండాలి. విల్ చెప్పినప్పుడు స్పాంటేనియస్ డెసిషన్ లేదా ప్రెడిక్షన్ గా చెప్తారు. ఈజ్ గోయింగ్ టు అని చెప్పినప్పుడు ఆల్రెడీ ప్లాన్డ్ డెసిషన్ గా చెప్పొచ్చు. విత్ లెబనాన్ అనేది అటాచ్మెంట్ 1 అంటే లెబనాన్ తో కలిసి పని చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు అనేది పర్పస్ చెప్పే ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షన్. టు కంటే ఇన్ ఆర్డర్ టు వాడినప్పుడు పర్పస్ మరింత ఎంఫటిక్ అంటే స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఉదాహరణకు హీ స్టడీస్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్, పరీక్షల్లో పాస్ అవ్వడానికి చాలా చదువుతాడు. హీ స్టడీస్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్ అంటే అతను పరీక్ష పాస్ అవ్వడానికి చదువుతాడు. ఇన్ ఆర్డర్ టు అంటే పాస్ అవ్వడానికే చదువుతాడు. అలా మీరు అర్థం చేసుకోవాలి. హెల్ప్ ఇట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్
ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఒక స్ట్రక్చర్, మళ్ళీ హెల్ప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్ వచ్చింది. ఇక్కడ ప్రొటెక్ట్ అనేది బేర్ ఇన్ఫినిటివ్, అంటే 2 ప్లస్ ప్రొటెక్ట్ రాలేదు, కేవలం ప్రొటెక్ట్ వచ్చింది. ఇక్కడ ఇట్ అంటే లెబనాన్, ఇంతకు ముందు రాసుకున్నాం మనం హెడ్ లైన్ చెప్పుకునేటప్పుడు. ఇట్ సెల్ఫ్ అంటే లెబనాన్ తనను తానే రక్షించుకోవడం. దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే లెబనాన్ హెజ్బొల్లా నుంచి తనను తాను రక్షించుకోవడానికి యుఎస్ సహాయం చేయబోతోంది. ద సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ విల్ బి ఎక్స్టెండెడ్ బై 3 weeks. ఇందులో ద సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ అనేది సబ్జెక్ట్, ఇదంతా కూడా సబ్జెక్ట్. విల్ బి ఎక్స్టెండెడ్ అనేది వెర్బ్. మీరు సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి, వెర్బ్ ఐడెంటిఫై చేయండి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, తర్వాత అటాచ్మెంట్. ఇది ఫ్యూచర్ ప్యాసివైజ్ లో ఉంది. విల్ బి ఎక్స్టెండెడ్, ద సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ విల్ బి ఎక్స్టెండెడ్ అంటే ఇక్కడ యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ప్యాసివైజ్ లో చెప్పారు. సబ్జెక్ట్ లేదా పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివైజ్ లో చెప్పాలి. ప్యాసివైజ్ వాడినప్పుడు సీజ్ ఫైర్ అనేది ముఖ్యం, ఎవరు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనేది కాదు, యుద్ధ విరమణ ముఖ్యం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో చెప్పడం జరిగింది. బై 3 weeks అనేది అటాచ్మెంట్, అంటే 3 వారాల పాటు. దీని యొక్క మీనింగ్ తెలుగులో ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య యుద్ధ విరమణ 3 వారాల పాటు పొడిగించబడుతుంది. ఎవరు పొడిగించారో చెప్పలేదు కాబట్టి పొడిగించబడుతుంది. ఎవరి చేతను? ఇక్కడ యుద్ధ విరమణ ఇంపార్టెంట్ కాబట్టి ప్యాసివైజ్ లో చెప్పారు. అదే వ్యక్తి ఇంపార్టెన్స్ అయితే యాక్టివైజ్ లో చెప్పారు. మిస్టర్ ట్రంప్ రోట్, మిస్టర్ ట్రంప్ అనేది సబ్జెక్ట్, రోట్ రాశారు లేదా మెన్షన్ చేశారు, ఇది వెర్బ్. ఇన్ ఏ సోషల్ మీడియా పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్ లో అతను మెన్షన్ చేశారు. మొత్తంగా మనం ఈ వీడియోలో నేర్చుకున్నవి గ్రామర్ పాయింట్స్ ఏంటంటే ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ ప్యాసివ్, విల్ వర్సెస్ ఈజ్ గోయింగ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఆఫ్టర్ ప్లస్ గిరండ్, హెల్ప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్, కాంపౌండ్ సబ్జెక్ట్, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇందులో మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చాలా మంది సబ్స్క్రైబర్లు అడిగారు తెలుగు నుంచి ఇంగ్లీష్ లో వొకాబులరీ బుక్ తయారు చేయమని. నేను దాదాపు 1 సంవత్సరం నుంచి ఆ బుక్ మీద వర్క్ చేస్తూ ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ అయితే తయారు చేయడం జరిగింది. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తెలుగులో రాసినటువంటి పుస్తకం అతి త్వరలో మీ చేతిలో ఉంటుంది. ఈ పుస్తకం ఎందుకు స్పెషల్ అంటే కేవలం వొకాబులరీ లిస్ట్ కాదు, ప్రతిదానికి తెలుగు అర్థం, కాంటెక్స్ట్ మరియు రియల్ యూసేజ్ కూడా చూపించాను. తెలుగు మీడియంలో చదివిన వారికి ఇంగ్లీష్ అర్థమయ్యే విధంగా రాశాను. ఈ యూట్యూబ్ సిరీస్ తో పాటు నిదానంగా కాంప్రమైజ్ లేకుండా చాలా వర్క్ చేసి అయితే రాయడం జరిగింది. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అతి త్వరలో బుక్ రిలీజ్ చేస్తాను, వెంటనే మీకు తెలుస్తుంది. ఈ ఎసెన్షియల్ వొకాబులరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దాని యొక్క తెలుగు మీనింగ్, అలాగే ఇంగ్లీష్ మీనింగ్, దాని యొక్క యూసేజ్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఇవ్వడం జరిగింది. యాంటోనిమ్స్, సినోనిమ్స్, డెరివేటివ్స్, కాంజుగేషన్స్ అన్ని కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వాక్యం ఇంగ్లీష్ లోను తెలుగులోను ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దీనికోసం మీరు కాంటాక్ట్ లో ఉండండి. అలాగే ఈ సిరీస్ లో మెంబర్స్ కి ఎక్స్క్లూజివ్ పీడిఎఫ్లు మరియు ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉంటాయి. మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలంటే ఈ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ ఇంగ్లీష్ జర్నీని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలంటే మెంబర్షిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.